హలో. హలో చెప్పన్నా. అన్న, జూనియర్ పవన్ కళ్యాణ్ గారా? చెప్పన్నా, నేనే మాట్లాడేది. అన్న నేను నీకు చాలా పెద్ద అభిమానం అన్న. బేసిక్ గా నేను వైఎస్ఆర్సీపీ. ఓకే ఓకే, నాకు అర్థమైంది. ట్రూ కలర్ లో పడింది ఆల్రెడీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అర్థం చేసుకుందని ఫస్ట్ ఏం చేశానంటే డైలాగ్ పరంగా నేను డైలాగ్ గుర్తుకొచ్చి చెప్పినది. డైలాగ్ పరంగా అంటే ఇదేమన్నా సినిమా డైలాగ్ అంటే ఇదేమన్నా పుస్తకాల్లో రాసి పెట్టారా? శ్రీశ్రీ గారు రాశారా, లేదంటే మన ఎవరైనా పెద్ద పెద్ద కవులు రాశారా? డైలాగులు కొట్టానని చెప్పని చెబుతున్నావు నువ్వు. ఇది ఇప్పుడు ఏం డైలాగా? చేయాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ జోలికి చిరంజీవి గారి జోలికి వస్తే ఎంత దూరం అయినా పోతానన్నావు. నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని సాక్షాత్తు దూషించాడని చెప్పని మీ అభిమాన నాయకుడు, మన రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారే చెప్పాడు. నా తల్లిని దూషించినందుకు. అప్పుడు నువ్వు ఎంత దూరం వెళ్ళావు చెబితే నేను అనుకొచ్చి కొలత వేస్తాను. నువ్వు ఎంత దూరం వెళ్ళావు. అప్పుడు మెచ్యూరిటీ లేదు, ఇప్పుడు మెచ్యూరిటీ ఉంది. ఓకేనా? ఏంది ఇప్పుడు మెచ్యూరిటీ లేదు నాకు, ఇప్పుడు మెచ్యూరిటీ అర్థమైంది అన్న. మెచ్యూరిటీ ఉంది, మెచ్యూరిటీ లేదంటే మెచ్యూరిటీ ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. మాట్లాడలేవు కదా. సరే సరే, తప్పు అయిపోయింది. ఓకేనా? తప్పైపోయి ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అన్నది ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కాదు. ఇంచుమించు 40% ఓట్లేసి దేవుడు లాగా భావించే ఒక వ్యక్తిని. అది గుర్తించుకో. నువ్వు అనేది ఏదో ఒక వ్యక్తిని కాదు. మా ఆయన అంటే ఎవరినన్నారు? మా పవన్ అన్న చెత్త నా కొడుకు చెత్త చెత్త మాటలు మాట్లాడిస్తుంటే ఎవరన్నాడు? ఎవరన్నారని చూసే